మా అమ్మగారు మీ పేరేంటి? అప్పలర్సండి. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క పిల్ల ఒకరితేనా? చచ్చిపోయింది కదా, చనిపోయింది కూతురు. ఆ మనోడేమో మా అమ్మకాడ ఉన్నాడు. మీ పాపకి ఏమొచ్చిందమ్మా? హెల్త్ కావిరిలు అయిపోయినాయి. కామెర్లు వచ్చాయా? అనుకోలేక చచ్చిపోయింది. మీ ఆయన ఆయన లేడు, చచ్చిపోండు. మీ ఆయన కూడా చనిపోయారా? మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావమ్మా? అది వాళ్ళు ఇచ్చారు, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. దీనికి తలుపులు పెట్టేసుకుంటే నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా, కొంచెం గచ్చి చేసుకొని తలుపులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇల్లు చూసారు కదా ఒకసారి, 2 రూమ్లు ఉన్నాయి, చిన్న గదులు. అంతకుముందు చంద్రన్న ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈవిడికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఇల్లు అనమాట. సో సగం వరకు వీళ్ళు డబ్బులు ఉన్నంత వరకు కొంచెం ఏదో ఒప్పుకున్నంత వరకు అట్లా వేశారు. ఈలోగా గవర్నమెంట్ మారిపోయింది, వైసీపీ వచ్చింది. అప్పుడున్న ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇంటికి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయదు కదా, సో అదే అక్కడ బ్రేక్ అయింది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడుది కాకుండా ఎప్పుడుదో కదా, సో ప్రాసెస్ అలా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో పాపం ఇవిడ ఏమైనా వండుకున్నా కూడా ఉండడానికి కానీ దేనికి కూడా సరైన సదుపాయం లేకుండా ఇవిడ ఇబ్బంది పడుతున్నారు. కనీసం అవసరాలు తీర్చడానికంటే కుక్కలు వెళ్ళకుండా తను వండుకునేది తను తినేటట్టు చిన్న డోర్కి కింద గచ్చుకి మాత్రం నేను కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అంతకంటే ముందైతే మా అమ్మకి తినడానికి మనం రేషన్ ఇద్దాము. అమ్మ నేను నీకు 20,000 ఇస్తున్నానమ్మా. ఇది డోర్లు వేయించుకోండి ఫస్ట్, తర్వాత కింద గచ్చు వేయించుకోండి, సరేనా? గచ్చు వేయించుకున్న తర్వాత అప్పుడు మీ ఇంట్లో మీరే ఉండండి, ఆ పడిపోతున్న ఇంట్లో వండుకోండి, తీసుకోండి. సరే నేను వెళ్ళొస్తాను.